ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనందరికీ కూడా ఒక సంశయం ఉంటుంది. బాబాకు మన పట్ల ప్రేమ ఉందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే, అందరి పట్ల బాబాకు ఒకే రకమైనటువంటి ప్రేమ ఉంటుందా రెండో ప్రశ్న. ఇలా ఈ ప్రశ్నకు అనేక ఉప ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. బాబాను ఆశ్రయిస్తే నిజంగా అందరికీ జరిగినట్టే నాకు అనుగ్రహం దక్కుతుందా? ఇలా అనేక ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. వీటన్నింటికీ సమాధానం ఏమిటంటే, మీ అందరిపైన ఒకే ప్రేమ నేను కలిగి ఉన్నాను, ఒకే రకమైనటువంటి అనుగ్రహాన్ని మీపైన వర్షింపజేస్తాను. అందుకు శ్రీ సాయి సచ్చరిత నిదర్శనం. మన చేతికి అందినటువంటి శ్రీ సాయి సచ్చరితలో దేంట్లో కూడా ఒక దాంట్లో బాబాకు సంబంధించి ఎక్కువ ప్రేమ, ఇంకో దాంట్లో తక్కువ ప్రేమ, ఒకరికి ఎక్కువ అనుగ్రహం ఇస్తానని మరొకరికి తక్కువ అనుగ్రహం ఇస్తానని చెప్పి సచ్చరితలో ఉంటుందా? బాబా యొక్క ప్రేమకు నిదర్శనం శ్రీ సాయి సచ్చరిత. ఎవరైతే శ్రీ సాయి సచ్చరితలో ప్రవేశిస్తారో అటువంటి వారికి బాబా ప్రేమకు కొదువే ఉండదు. మన పైన ఎంతో ప్రేమతో, దయతో ఆయన యొక్క చరిత్రను ఆయనే రాసి మనకు అందించినటువంటి అద్వితీయమైనటువంటి గ్రంథం శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత 95వ వసంతోత్సవం. బాబా ప్రేమ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా గ్రంథ రూపంలో ప్రకటితమైనటువంటి రోజు 1930 నవంబర్ 26వ తేదీ. ఆ రోజు అత్యంత పావనమైనటువంటి దినం. మనము లౌకిక జీవితంలో అనేక రకాలైనటువంటి ఉత్సవాలు, పండుగలు జరుపుకుంటాం. బాబా భక్తులకు నిజమైనటువంటి ఉత్సవం, నిజమైనటువంటి పండగ నవంబర్ 26. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథం లేకపోతే బాబాను మనం అర్థం చేసుకోవడం దుర్లభం. బాబా ప్రేమను చవిచూడడం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం. అందుకనే బాబా తన భక్తుల కోసము తానే చరిత్రను రాసి ఆ చరిత్రను వారికి అందించి వారి ప్రేమను హెచ్చింపజేస్తాను అని అన్నారు. మనందరం కూడా శ్రీ సాయి సచ్చరిత రచయిత ఎవరు అంటే హేమాడ్ పంత్ అని చెప్తాం. నిజానికి శ్రీ సాయి సచ్చరిత నేనే రాసి నా భక్తులకు అందించాలనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత 2వ అధ్యాయం 76-77 ఓవిల్లో బాబా చెప్తారు కదా, నా చరిత్రను నేనే రాసుకుంటాను, నీ అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టు అని అంటారు. ఈ రెండు విషయాలపైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నీ అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టు అన్నటువంటి దాన్ని ఎన్ని సంవత్సరాలకు హేమాడ్ పంత్ యొక్క అహంకారం రాలిపోయింది అనేటువంటిది ఒక విషయం. రెండవది, శ్రీ సాయి సచ్చరిత ఎంత శక్తివంతమైనటువంటిది. బాబా యొక్క ఆత్మస్వరూపంగా మనందరం భావిస్తాం, వారి యొక్క జీవన చరిత్రగా భావిస్తాం. అది మనకు అత్యంత పరమ పావనమైనటువంటి గ్రంథంగా మనం భావిస్తాం. ఇలా శ్రీ సాయి సచ్చరితను రకరకాలుగా మనం భావిస్తాం. కానీ ఆ గ్రంథం శ్రీ సాయి బాబా యొక్క ప్రతిరూపం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అందులో రాసినటువంటి ప్రతి అక్షరము కూడా సత్యాన్నే మనకు బోధిస్తుంది, బాబా పట్ల ప్రేమను హెచ్చింపజేస్తుంది. హేమాడ్ పంత్ 1910వ సంవత్సరంలో షిరిడీకి వస్తారు. వచ్చినటువంటి మరుక్షణమే వారు సచ్చరితను రాయాలనేటువంటి అభిలాష కలుగుతుంది. దానికి బాబా 1910వ సంవత్సరంలో అనుమతిస్తారు. ఇచ్చిన సందర్భంలో ఒక మాట చెప్తారు బాబా, కేవలం నువ్వు నిమిత్తమాత్రుడిగా ఉండు అని చెప్పి బాబా అంటారు. హేమాడ్ పంత్ ఆ తర్వాత లీలలను, కథలను, సంఘటనలను ప్రోగు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పటి వరకు మొదలుపెట్టాడు? 1922 వరకు కూడా హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథానికి రూపం తీసుకురాలేదు. అప్పటి వరకు కూడా హేమాడ్ పంత్ లీలలను, కథలను ప్రోగు చేస్తూనే ఉంటారు. దీంట్లో ఒక మర్మం ఉంది. బాబా ఏమన్నాడు? నీ అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టు అంటే అహంకారం పూర్తిగా రాలిపోతే తప్ప నీవు నా చరిత్రను రాయలేవు అని చెప్పి ఆ రోజే చెప్పారు. మరి హేమాడ్ పంత్ యొక్క అహంకారము వెంటనే రాలిపోయిందా? శ్రీ సాయి సచ్చరితలోనే మనం చదువుకుంటాం కదా, ఒక దగ్గర బయటపడతాడు కదా హేమాడ్ పంత్.
సాటే గురుచరిత్ర విషయంలో నేను 40 సంవత్సరాలుగా చదువుతున్నాను, 7 సంవత్సరాలుగా నాకు బాబాతో సహచర్యం ఉంది, అయినా సరే నాకు ఇటువంటి అనుభవం కలగలేదే. ఇక్కడ హేమాడ్ పంత్ అహంకారం రాలిపోయిందా? బాబాతో 7 సంవత్సరాల అనుబంధం అన్నాడు, అంటే 1910 నుంచి 17. మరి 7 సంవత్సరాల్లో అహంకారం రాలిపోయిందా? లేదు కదా, అహంకారం బయటపడ్డది కదా. 40 సంవత్సరాలుగా నేను గురుచరిత్ర చదువుతున్నాను, అరే ఒక్క సప్తాహం చేయగానే సాటేకింత అనుగ్రహమా? అహంకారం 40 సంవత్సరాలుగా చదువుతున్నాను, సాటే నిన్నగాక మొన్నొచ్చాడు, నేను 7 సంవత్సరాలుగా ఈ సత్పురుషుని యొక్క సేవలో ఉన్నాను, అహంకారం బయటపడ్డది కదా. మరి 1910లోనే బాబా అడిగాడు కదా, నీ అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టు, చరిత్ర కావలసినటువంటి కథలు లీలలు ప్రోగు చేసుకోమని చెప్పి. 10 తర్వాత అహంకారం పోనట్టే కదా. 1917లో కూడా అదే విధంగా ఆలోచించాడు కదా. అంతేకాదు శనిగల లీల సందర్భంలో కూడా హేమాడ్ పంత్ అహంకారం బయటపడుతుంది కదా. బాబా నేను ఎవరికి ఇవ్వకుండా తినేటువంటి బుద్ధి నాకు లేదు అని అంటాడు, అక్కడ కూడా అహంకారం బయటపడ్డది కదా. అంటే 1910లో బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంత్ యొక్క అహంకారం రాలిపోలేదు. ఆ అహంకారం రాలిపోవడానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టిందో తెలుసా? 12 సంవత్సరాల సమయం పట్టింది. 1910లో బాబా కథారచనకు అనుమతిస్తే 1922లో సచ్చరిత రాయడం ప్రారంభించారు హేమాడ్ పంత్. 12 సంవత్సరాలు పుష్కర కాలం హేమాడ్ పంత్ యొక్క అహంకారం పూర్తిగా రాలినటువంటి సందర్భంలో అప్పుడు తన చేతికి కళాన్నందించి ఒక క్రమం పద్ధతిలో సచ్చరిత రాసేటువంటి అవకాశాన్ని, అనుమతిని, అసలైనటువంటి అనుమతి ఆ రోజు దొరికింది. బాబా కూడా అంటారు కదా, నేను 12 సంవత్సరాలు నా గురువుకు సేవ చేశానంటాడు. 12 సంవత్సరాలు గురుస్థాన్ భూగృహంలో నేను తపస్సు చేశానంటాడు. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావడానికి సాధనలో 12 సంవత్సరాలు చాలా క్రియాశీలకమైనటువంటివి. అందుకనే హేమాడ్ పంత్ అహంకారం పూర్తిగా రాలిపోవడానికి 12 సంవత్సరాలు పట్టింది. 1922లో వారు సచ్చరితను ఒక క్రమ పద్ధతిలో రాయడం ఆరంభించిన తర్వాత ఎప్పుడు ఆ కథలు ముద్రణకు వచ్చాయి? సాయిలీలా పత్రికలో సీరియల్గా, ధారావాహికగా 1923 ఏప్రిల్ మాసం శ్రీరామనవమి నుంచి అవి ప్రచురితం కావడం ప్రారంభించాయి. అంటే హేమాడ్ పంత్ యొక్క అహంకారం పూర్తిగా రాలిపోయేంత వరకు బాబా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి రచనను ప్రారంభించలేదు. మనం అందరం అనుకుంటాం 1910లో అనుమతి ఇచ్చారు, ఆ రోజు నుంచే రాయడం మొదలుపెట్టారని చెప్పి. బాబాకు ప్రతి ఒక్కరి యొక్క స్థితి గతి తెలుసు. అందుకనే ఏం చెప్పాడు, వెంటనే రేపటి నుంచి రాసేయని చెప్పలేదు, టూకీగా కథలు లీలలు పోగు చేసుకో అని చెప్పాడు. అదే విధంగా పోగు చేసుకున్నాడు. రచన 12 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది. బాబా తన యొక్క కథను తానే చెప్పి భక్తుల్లో ప్రేమను హెచ్చింపజేయాలని చెప్పి ఎందుకు అనుకున్నారు? ఎందుకు వారి కథ వారే రాసుకున్నారు? ఎందుకంటే 1909 తర్వాత అనేక మంది భక్తులు రావడం ప్రారంభించారు. అందులో జ్ఞానులున్నారు, విద్వత్తు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, విద్యాధికులు ఉన్నారు, బారిస్టర్లు ఉన్నారు, వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. వీరు బాబా దగ్గరికి వచ్చి సర్వశ శరణాగతి చేసినట్టు కనిపించినా లోపల బాబాకు సంబంధించినటువంటి అభిమతాలు ఎవరికి అభిప్రాయాలు వారికే ఉన్నాయి. అంతెందుకు నానాసాహెబ్ అభిప్రాయం ఏముంది? భగవద్గీత శ్లోకాన్ని వల్లవేసుకుంటున్నటువంటి సందర్భంలో ఏం నానా ఏం వల్లవేసుకుంటున్నావు అంటే సంస్కృత శ్లోకం వల్లవేసుకుంటున్నాను అని చెప్పన్నాడు. మనసులోనేమో ఈ సంస్కృత శ్లోకం బాబాకి ఏమర్థమవుతుంది, బాబా ఇంతకుముందు ఎప్పుడైనా సంస్కృతం చదివాడా, సంస్కృతం తెలిసా? అహంభావం. ఒకవైపేమో నానాసాహెబ్ బాబా పట్ల అంకితమైనటువంటి భక్తుడని చెప్పి అందరూ అనుకుంటున్నారు, తాను కూడా అంకితమైనటువంటి భక్తుడిని, భక్తుల్లో అగ్రగణ్యులను కూడా అనుకునేటువంటి వారు. మరి అహంకారం పోయిందా? పోలేదు. బాబా పట్ల సరైనటువంటి అభిప్రాయం ఉందా? లేదు. బాబా యొక్క పరమాత్మ సత్యాన్ని తెలుసుకున్నారా? లేరు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా నానా కంటే మించినటువంటి మేధావులు రావచ్చు, ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇష్టపూర్వకంగా నా అంతరంగంలో లేనటువంటి, నాకు సంబంధం లేనటువంటి విషయాలు అనేకం రాయవచ్చు, అనేక రచనలు నా పైన వస్తాయి. నేను సమాధి అయిన తర్వాత ఈ జ్ఞానులు విజ్ఞానులు
వందలాది వేలాది పుస్తకాలు నా పైన రాసేస్తారు, నా పైన లేనటువంటివన్నీ వీళ్ళు రుద్దేస్తారు. కాబట్టి ఈ మురికిని నేను రుద్దించుకోదలుచుకోలేదు. అందుకనే నా సత్యమైనటువంటి ఆత్మ స్వభావాన్ని, సత్యమైనటువంటి నా పరమాత్మ తత్వాన్ని నేనే రాయాలి. అందుకు హేమాడ్ పంత్ అనేటువంటి వీరిని ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవాలి అని చెప్పి బాబా నిర్ణయం చేసుకున్నాడు. లేకపోతే ఇప్పటికీ ఎన్ని రకాలైనటువంటి వాద వివాదాలు జరిగేదో. ఈ వాద వివాదాల మధ్య బాబా సత్యం అనేటువంటిది ఏ రోజో కనుమరుగైపోయేటువంటిది. అనేక రకాలైనటువంటి గ్రంథాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటిది ఉంటే, బాబా మార్గంలో ఉన్నటువంటి మనమే అనేక రకాలైనటువంటి సంశయాలతోటి, వాద వివాదాలతోటి మనం ఈ గ్రంథమే గొప్పదంటే ఈ గ్రంథమే గొప్పది అని చెప్పి మనము పోట్లాడుకునేటువంటి వాళ్ళం. ఈరోజు అవసరం లేదు. బాబా వారి యొక్క ఆత్మ కథను వారే రాసుకొని అది మనకు అందించారు. ఈరోజు ఆ ఆత్మ కథ కాస్త బాబా స్వరూపంగా మారిపోయింది. ఆ రోజుల్లోనే బాబాకు సంబంధించి అనేక రకాలైనటువంటి గ్రంథాల్లో రకరకాలైనటువంటి భాష్యాలు రాశారు. బాబా షిరిడీలో 16 ఏళ్ల బాలుడిగా అవతరించాడు కదా, వారి మరొక అవతారము 8 సంవత్సరాల బాలుడిగా వస్తారని చెప్పి ఆ రోజుల్లోనే అనేక గ్రంథాల్లో రాశారు. సచ్చరితలో ఒక్క చోట కూడా అది ఉండదు. మరి రాసినటువంటి వారు కూడా బాబా భక్తులే కదా. బాబా దగ్గర అనేక సంవత్సరాలు ఉండినటువంటి భక్తులే, వారి పేరు నేను తీసుకోదలుచుకోలేదు, వారే రకరకాలైనటువంటి భాష్యాలు రాశారు. అవేంటంటే బాబా గురువు వెంకూసా అని, ఆ తర్వాత వారు సేలులో ఉన్నారని చెప్పి రకరకాలుగా రాశారు. ఆ తర్వాత చివరిలో బాబా స్వయంగా చెప్పారు 8 ఏళ్ల బాలుడిగా వస్తానని చెప్పి. ఇదంతా కూడా అభూతమైనటువంటి కల్పనలు. కానీ బాబా కొన్నింటి నిజం చేస్తారు తెలుసా. ఆ 8 ఏళ్ల బాలుడిగా వస్తాననేటువంటి దాన్ని కూడా రుజువు చేసేసాడు. ఎందుకనంటే మీరు చూడండి, శ్రీ సాయి సచ్చరిత గ్రంథస్థం చేయడం ప్రారంభమైనటువంటి సంవత్సరం 1922. 22లో రచన ఆరంభించారు. హేమాడ్ పంత్ 1929 జూలై 15వ తేదీ రోజు వారు స్వర్గస్థులు కావడం జరిగింది. సచ్చరిత తొలి గ్రంథం ఎప్పుడు మన చేతికి అందింది? 1930 నవంబర్ 26. 1922 అంటే రచన ప్రారంభించిన నాటి నుండి 1930కి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 8 సంవత్సరాలు కదా. ఎవరో రాసినటువంటి దాన్ని కూడా బాబా సత్యం చేశాడు, అసత్యమైన సత్యం చేశాడు. బాబా 8 ఏళ్ల బాలుడుగా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి రూపంలో మన ముందుకు వచ్చారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. నిజంగా బాబా గురించి విషయాలు మాట్లాడుకుంటుంటే తనువు పులకరించిపోతుంది. బాబా మరొక అవతారం 8 సంవత్సరాల బాలుడిగా వస్తారని చెప్పి రాస్తే దాన్ని కూడా రుజువు చేశాడు కదా. 1922లో తన ఆత్మస్వరూపం అనేటువంటి దానికి జీవం పోసి 1930 నవంబర్ 26వ తేదీన 8 సంవత్సరాల బాలుడిగా శ్రీ సాయి సచ్చరిత రూపంలో మన ముందుకు వచ్చారా లేదా? ఇవన్నీ కూడా భక్తులను రంజింపజేసేటువంటి విషయాలు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత, అవలోకనం చేసుకున్న తర్వాత బాబా లీల ఎంత గొప్పది కదా. ఎందుకంటే 1930 తర్వాత కొంతమంది మహామేధావులు స్వయం వారే సాయిబాబాగా ప్రకటించుకున్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లోనే ఎవరో ఒకరు ఏదో ఒక 8 ఏళ్ల బాలుని తీసుకొచ్చి బాబా నాకు చెప్పాడు, ఇగో ఇతనే బాబా మరొక అవతారం అని చెప్పి తీసుకొచ్చేటువంటి వారు. కానీ బాబా కొనసాగింపు అవతారంగా ఎవరు రాలేదు. బాబా పేరు మీద స్వయం ప్రకటితమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మంచి సేవ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని మనం కాదనలేం. కానీ బాబా అవతారానికి కొనసాగింపు రాలేదు, రాదు, రాబోదు కూడా. అది వ్యక్తిగా, మనిషిగా మరలా బాబా అవతారాన్ని తీసుకోదలుచుకోలేదు. అందుకనే వారి అవతారాన్ని శ్రీ సాయి సచ్చరిత రూపంలో మనకు అందించారు. ఈరోజు సాయిబాబా అవతారం 1918 అక్టోబర్ 15తో ముగిసిందని చెప్పి మనం అనుకుంటాం. కాదు, బాబా మరలా ఆత్మస్వరూపంగా పురుడు పోసుకొని అన్ని రకాలైనటువంటి జవసత్వాలను కలిగి 8 సంవత్సరాల బాలుడిగా శ్రీ సాయి సచ్చరిత రూపంలో మన ముందుకొచ్చారు కదా. ఇంతకంటే అద్భుతం మనం ఏముంటుంది? శ్రీ సాయి సచ్చరితకు సంబంధించి ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఆ తల్లి ప్రేమ అక్కడ కనిపిస్తుంది.
బాబా మనకు వారి ఆకార రూపంలో తండ్రిగా మనం భావిస్తే వారి యొక్క సాకార రూపమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత మనకు తల్లి లాంటిది. అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా. తల్లి ఎందుకంటే కష్టం వస్తే సచ్చరితలో తలదూర్చి మన కన్నీరు ఎవరికీ కనబడకుండా ఆ కన్నీరు ఆ సచ్చరిత అనేటువంటి అక్షరాలపైన పడితే ఆ సచ్చరిత తల్లి ఆ కన్నీటిని తన ఒడిలో ఇంకించుకొని తన బిడ్డ కష్టానికి మార్గం చూపెడుతుంది శ్రీ సాయి సచ్చరిత. అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత. ఈరోజు బాబా మనకు సచ్చరిత అనేటువంటి ఆత్మస్వరూపంలో లభించడం మనం చేసుకున్నటువంటి సుకృతం. బాబా ఎందుకు తన ఆత్మస్వరూపాన్ని సచ్చరితలో పెట్టాలనుకున్నారు? బాబా మొదటి నుంచి కూడా భక్తులకు ఒక గొప్ప ప్రాక్టీస్ని చేపించారు. అదేంటంటే వాడాలో ప్రతిరోజు కూడా నిత్య నియమంగా ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం, జ్ఞానేశ్వర్ లాంటి గ్రంథాలను ప్రతిరోజు కూడా నిత్య నియమంగా పారాయణ చేసేవారు. అవన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రాసాదిత గ్రంథాలు. ఎందుకంటే ఎవరో రాసినటువంటి అభూత కల్పనలు కావవి. సత్యంగా రాముడి యొక్క చరిత్ర, కృష్ణుడి యొక్క అద్వితీయమైనటువంటి లీలా ప్రవాహం, భక్తులకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానేశ్వరి. వీటిలో ఎప్పుడూ కూడా భక్తులు తలమునకలయ్యే విధంగా బాబా చూశారు. ఎవరైనా సరే ఆ ప్రాసాదిత గ్రంథాల శ్రవణానికి వెళ్లకుండా ద్వారకామాయిలో ఉంటే వెంటనే అక్కడికి పంపించేటువంటి వారు. అందుకనే బాబా బాగా యోచించారు, నా వారికి కూడా నా ప్రాసాదిత గ్రంథాన్ని నేనే అందించాలి అని చెప్పి సచ్చరిత అనేటువంటి అద్వితీయమైనటువంటి వారి ప్రాసాదిత గ్రంథం ఈరోజు మనకు లభ్యమైంది. ఈరోజు ఆ గ్రంథమే లేకపోతే బాబాను మనం ఏం అర్థం చేసుకుంటాం, ఏం ఆలోచిస్తాం బాబా గురించి, బాబా ప్రేమను ఎక్కడ పొందగలిగేటువంటి వాళ్ళం? ఈరోజు శ్రీ సాయి సచ్చరిత సామాన్యమైనటువంటిది కాదు. సాయి సచ్చరితలో ప్రవేశించి బాబా ప్రేమను పొందాలనుకోవడము అంత సులువైనటువంటి విషయం ఏమీ కాదు. అంత త్వరగా దీంట్లోకి మనం ప్రవేశించం. ఈరోజు లక్షలాది కోట్లాది మంది భక్తులు ఉంటే లక్షలో 1,000 మందో 2,000 మందో 1-2% మాత్రమే ఎందుకు శ్రీ సాయి సచ్చరితలో ప్రవేశించగలిగారు? ఎందుకనంటే శ్రీ సాయి సచ్చరిత ఒకసారి చదివితే అర్థమయ్యేటువంటిది కాదు. ఒకసారి చదివాము ఏముందిలే దీంట్లో అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. రెండోసారి చదవడానికి కొత్త విషయం ఏముందిలే అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ శ్రీ సాయి సచ్చరితలో ప్రవేశం దొరికినటువంటి వారు నిత్యము అందులోనే తలమునకలై ఉంటారు. అది లేకపోతే దాని యొక్క మధురమైనటువంటి వాక్కులు ఒక్కరోజు 4 అయినా మన చెవిలో పడకపోతే మనకు అస్వస్థతగా ఉండేటువంటి స్థితికి శ్రీ సాయి సచ్చరిత తీసుకొస్తుంది. అందుకనే అందులో ప్రవేశం దొరకడం చాలా కష్టం. ప్రవేశం దొరికిందా నీ జీవితం మధురంగా మారిపోయినట్టే. ఎప్పుడూ కూడా నువ్వు సాయి ఆత్మతో సమ్మిళితమై వారిలో లీనం కావడానికి శ్రీ సాయి సచ్చరిత తప్ప మరొక సాధనే మనకు బాబా భక్తి మార్గంలో లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. శ్రీ సాయి సచ్చరిత చాలామంది రకరకాలైనటువంటి ఆకాంక్షలతో చదువుతారు. చాలామంది కోరికలతో చదివేటువంటి వారు ఉంటారు. ఆ కోరికలతో చదివినటువంటి వారికి సాధారణంగా అందులో ఉన్నటువంటి అంతరార్థం ఎవ్వరికీ అర్థం కాదు. కానీ ఎవరైతే ప్రేమతో సచ్చరితను అవలోకనం చేస్తారో, ఎవరైతే ప్రేమతో సచ్చరితను పారాయణ చేస్తారో వారికి బాబా యొక్క ఆత్మస్వరూపం నిదర్శనంగా కనిపిస్తుంది. అక్షరం అక్షరంలో కూడా శ్రీ సాయి సచ్చరిత కనిపిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత పైన మనకు ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, నిత్య పారాయణ గ్రంథం. సచ్చరిత కోరిక కోసము అకేషన్లోనూ చదివితే నిజంగా అది అర్థం కాదు. దానిపైనే ఉంది నిత్య పారాయణ. ప్రతిరోజు కూడా నువ్వు నిత్య నియమంగా ఏదో ఒక విషయాన్ని అందులో నుంచి నువ్వు గ్రహించాలి, తెలుసుకోవాలి. చదివినటువంటి దాన్ని మరీ పరిశోధనాపూర్వకంగా మరలా దాన్ని చదవాలి. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. శ్రీ సాయి సచ్చరిత గురు పౌర్ణమి సందర్భంగా పారాయణనో, లేకపోతే మన ఇంట్లో ఒకరో సప్తాహ పారాయణనో, లేకపోతే వేద కోరిక కోసం పారాయణనో కాదు. అది నిత్య నియమంగా ప్రతి బాబా భక్తుడు
చదవాల్సినటువంటి గ్రంథం. అలా చదివితేనే నీకు సచ్చరిత పట్ల, బాబా పట్ల ప్రేమ కలుగుతుంది తప్ప ఇతరత్ర ఏ సాధన ద్వారా జరగదు. అందుకనే ఆ నిత్య పారాయణ గ్రంథాన్ని మన జీవితంలో మనం భాగం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మన ప్రవేశానికి ఒక పరమార్థం ఉంటుంది. నిత్యం దాన్ని స్మరణం, మననం, శ్రవణం చేస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా అయితే పాఠశాలలో ప్రవేశించిన తర్వాత నీ ఉన్నతి పెరుగుతూ ఉంటుందో, సచ్చరితను నిత్య నియమంగా పారాయణ చేస్తూ ఉంటే ఆ విధంగా నీ యొక్క ఆత్మ ఉన్నతి పెరుగుతుంది. గొప్ప ఆత్మానంద స్థితికి నువ్వు చేరుకుంటావు. అందుకనే సచ్చరితలో 2వ అధ్యాయంలో రాస్తారు, ఇది కేవలం పైన పైన చదివేటువంటి కథ కాదు, అకేషన్స్ కోసం చదివేటువంటి కథ కాదు. ఈ కథను ఎవరైతే భక్తిభావంతో శ్రద్ధగా సంపూర్ణ కథ విన్నటువంటి భక్తులు భవసాగర తీరాన్ని చేరుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ సచ్చరిత ఏం చెప్తుంది? సంపూర్ణంగా నువ్వు దీన్ని అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే భవసాగర తీరాన్ని నువ్వు దాటగలుగుతావు. మనం అనుకుంటాం సచ్చరితను చదువుతూ ఉన్నాం, కానీ చదవడం కాదు, దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి గ్రహణ శక్తిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు భవసాగరాన్ని దాటుతావు. లేకపోతే పైన పైన చదివితే అది ఏమాత్రం కూడా సచ్చరిత నీకు ప్రయోజనాన్ని కలిగించదు. హేమాడ్ పంత్ ఇంకొక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. ఈ కథలను మనం ఎలా చదవాలి? ఈ కథలను నిరహంకార భావంతో వర్ణిస్తూ గానం చేసేటువంటి వారికి ముక్తి హస్తగతమవుతుందని నాకు అనిపిస్తుంది అని అంటారు. ఎస్, ఎవరమైతే నిరహంకార భావంతో ఈ కథలను మనము చదవగలుగుతాము, మననం చేయగలుగుతాము, అటువంటి వారికి ముక్తి అనేటువంటిది చాలా ఈజీగా హస్తగతం అవుతుంది. దీనిని హేమాడ్ పంత్ చవి చూశారు. బాబా బాధ్యత అప్పగించాడు. అప్పగించినటువంటి బాధ్యతను దాన్ని కార్యాచరణలో పెట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది అహంకారం రాలిపోవడానికి. ఆ తర్వాత నిరహంకార భావంతో కథలను రాయడం ఆరంభించారు. ఆ కథలు పూర్తయ్యేటువంటి సమయానికి మరలా సచ్చరిత గ్రంథస్థ రూపంలోకి వస్తే హేమాడ్ పంత్కు ఏం పెరుగుతుంది? అహంకార భావన పెరుగుతుంది. అందుకని అటువంటిది ఉండకూడదని చెప్పి ముందే ప్లాన్ చేశాడు హేమాడ్ పంత్కు ముక్తిని హస్తగతం చేయడానికి. అందుకనే 1929 జూలై 15వ తేదీన వారిని పట్టుకెళ్ళిపోయి నీవు నేను కలిసి ఒకే ఆత్మస్వరూపంలో ఉందాము, అదే శ్రీ సాయి సచ్చరిత అని చెప్పి శ్రీ సాయి సచ్చరితను 1930 నవంబర్ 26వ తేదీన వారు మన చేతికి అందించారు. ఇంత అద్భుతమైనటువంటి గ్రంథం నాకు తెలిసి కలియుగంలో ఇంకోటి లేదు. భక్తులకు ఆనంద పారవశ్యాన్ని కలిగించేటువంటిది ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే. అందుకు మనకు ఏమి ఉండాలనేటువంటి విషయం కూడా ఇక్కడ సచ్చరిత చెప్తుంది. భక్తిభావంతో ఈ కథలను ఆలకిస్తే శ్రోతల మనసుల్లో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై సహజంగా స్వ అనుభవం కలుగుతుంది. తద్వారా స్వ ఆనంద అనుభవాన్ని మీరు ఆనందిస్తారు. ఇక్కడ మనకు స్వ అనుభవం ఎలా కలుగుతుంది? సచ్చరిత ద్వారా మాత్రమే కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుంది? కథల పట్ల శ్రద్ధ, నిష్ఠ జాగృతమైనప్పుడు స్వ అనుభవం కలుగుతుంది. స్వ అనుభవం లేనటువంటిది ఎవరో చెప్పినటువంటి దాన్ని మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. మనం స్వయంగా అనుభవిస్తే తప్ప దానిని మనం నమ్మం. అందుకనే స్వ అనుభవాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకిస్తుంది. అంతేకాదు స్వ ఆనంద స్థితిని అది మనకిస్తుంది. ఎవరైనా సరే మనల్ని సంతోషపెట్టేటువంటి మాటలు 4 మాటలు చెప్తే ఎంతవరకు ఆ మాటలతో ఆనందంగా ఉండగలుగుతాం? ఎవరో మెచ్చుకుంటే కొద్దిసేపు ఉంటుంది ఆనందం. కానీ శ్రీ సాయి సచ్చరిత శ్రవణం ద్వారా స్వ ఆనందాన్ని పొందగలుగుతాం. స్వ ఆనందం అనేటువంటిది శాశ్వతంగా ఉండిపోయేటువంటిది. ఎందుకంటే నీవు ఆనందాన్ని అనుభవిస్తున్నావు. నిన్ను ఎవరూ కూడా పొగడట్లేదు, నీ గొప్పతనం గురించి ఎవరూ మాట్లాడట్లేదు. మాట్లాడితే అప్పుడు కలిగేటువంటి ఆనందం తాత్కాలికమైనటువంటిది. శ్రీ సాయి సచ్చరిత స్వ ఆనందాన్ని ఇస్తుంది. నీకు నువ్వే ఎలా ఆనందంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఒక్క సాయి సచ్చరిత మాత్రమే తెలియజేస్తుంది. ఎంతమంది వ్యక్తులు మనకి ఎన్ని ప్రబోధించినా, అలాంటి వాడు ఎన్ని విషయాలు చెప్పినా అది స్వ ఆనంద స్థితికి వెళ్ళదు. స్వ ఆనంద స్థితిని నువ్వు పొందాలంటే ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరితను శ్రద్ధానిష్టతో
నువ్వు చదివినప్పుడు మాత్రమే నీకు స్వ ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ఇటువంటి అద్వితీయమైనటువంటి సచ్చరితకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా సచ్చరితకు జయంతిని చేయరు. ఒక్క సాయి టీవీ మాత్రం గత 10 సంవత్సరాలుగా శ్రీ సాయి సచ్చరిత జయంతి ఉత్సవాన్ని చేస్తూ ఉంది. ఈసారి కూడా నవంబర్ 26 ఎక్కడా ఏమిటి అనేటువంటి విషయాలు మీకు త్వరలో తెలియజేయడం జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.